మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. వేసవి ఉక్కపోత కంటే ఎక్కువగా ఆ ఎమ్మెల్యేలు పొలిటికల్ సఫకేషన్ ఫీల్ అవుతున్నారా? దానికైతే ఏసీ వేసుకుంటే సరిపోతుంది, కానీ దీనికి ఏం చేయాలో అర్థం కావటం లేదని బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారా? ఆ ఫ్రస్ట్రేషన్లోనే చిటపట్లాడిపోతున్నారా? ఎందుక టీడీపీ శాసనసభ్యులు అంత అసహనంగా ఉన్నారు? వాళ్ళకొచ్చిన ట్రబుల్ ఏంటి? ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి రాజకీయం వేడెక్కుతోంది. వ్యవస్థ వైఫల్యాలపై ప్రతిపక్షం కంటే ఎక్కువగా అధికార పార్టీ నాయకులు గళమెత్తడం చర్చనీయాంశమవుతోంది. పైగా అసంతృప్తి స్వరం వినిపిస్తున్న వాళ్లంతా సీనియర్సే కావడంతో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న భావన పార్టీ వర్గాల్లోనే బలపడుతోంది. ఇటీవల మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావుతో పాటు సీనియర్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పొలిటికల్ సఫకేషన్ ఫీల్ అవుతున్నారన్న ప్రచారం విస్తృతమవుతోంది. మరికొందరు అసహనాన్ని ప్రదర్శించేందుకు సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. దీంతో కూటమి ఎమ్మెల్యేల్లో ఎందుకీ అంతర్మథనం అన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి సీనియర్లు ఇప్పుడు బహిరంగ విమర్శలు చేయడంపై పార్టీ వర్గాల్లో సైతం ఆసక్తి పెరుగుతోందట. లోటుపాట్లు, సమస్యలు ఉంటే వాటిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లొచ్చు, గాని అందుకు భిన్నంగా వీళ్లు నోటికెందుకు పని చెప్తున్నారన్నది బిగ్ క్వశ్చన్. విశాఖ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు కొన్ని రద్దవడంపై వ్యంగ్యంగా స్పందించారు గంటా. ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అంటూ ఆయన ఎక్స్ మెసేజ్ పెట్టడం కలకలం రేపింది. విశాఖ నుంచి విజయవాడకు హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి వస్తోందన్నది ఆయన బాధ అయినా చెప్పిన విధానంపై మాత్రం టీడీపీ పెద్దలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. సంబంధిత శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు టీడీపీ నాయకుడే కావడం, ఆయన శాఖకు సంబంధించిన ఇబ్బందిని నేరుగా ప్రస్తావిస్తే పోయేదానికి గంటా శ్రీనివాస్ ఇలా హైలైట్ చేయడం కరెక్ట్ కాదన్నది టీడీపీ పెద్దల అభిప్రాయమట. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గానికే పరిమితమైన గంటా ఇప్పుడు వాయిస్ రేస్ చేయడం వెనుక కారణాలు ఏంటా అని ఆరాలు మొదలయ్యాయి. ఇక మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి రాష్ట్ర మంత్రుల తీరుపై ఫైర్ అయ్యారు. ఈ నెల 30న జరగబోతున్న సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు వెళ్లలేదట. దీంతో బహిరంగంగానే వాయిస్ రేస్ చేశారు బండారు. మేమేమన్నా అంటరాని వాళ్ళమా, లేక మాకు సంబంధం లేదని మంత్రులు భావిస్తున్నారా అంటూ కడిగి పారేశారు. 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నాకు కనీసం ఆహ్వానం కూడా లేకపోవడం ఏంటి అన్నది ఆయన క్వశ్చన్. ఇక పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా సఫకేషన్లో ఉన్నారట. ప్రోటోకాల్ విషయాల్లో టీడీపీ నేతల వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోవటం లేదనే అసంతృప్తి పెరుగుతోందట ఆయనలో. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తనకు కనీస గౌరవ మర్యాదలు దక్కలేదన్నది ఆయన ఆవేదనట. పేరుకి ఎమ్మెల్యేలను తప్ప నియోజకవర్గాల్లో మా మాట చెల్లుబాటవటం లేదన్న బాధ కొందరు సిట్టింగ్స్లో ఉందట. నియోజకవర్గంలో పనులు జరగాలంటే పైనుంచి ఆదేశాలు రావాలన్న స్థాయిలో ఉంటే అధికారులు తమనెందుకు లెక్క చేస్తారు అంటూ ఎమ్మెల్యేలు ఆవేదన పడుతున్నట్టుగా తెలుస్తోంది. గ్రేటర్ మేయర్ అవిశ్వాసం కూటమికి పెద్ద ఛాలెంజ్ అయింది. ఆఖరి నిమిషంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అవంతి, నాగిరెడ్డి వారసుల ఓట్లు కలిసి రావడంతో బ్రతుకు జీవుడా అని బయటపడింది, గాని లేదంటే మొదటికే మోసం వచ్చేదని చెప్పేసుకుంటున్నారు. ఆ ఎపిసోడ్లో కొందరు ఎమ్మెల్యేలు అసలు పట్టించుకోకపోవడం, పార్టీ ఆదేశించినప్పటికీ అంటిముట్టినట్టుగా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అవిశ్వాస తీర్మానాన్ని గెలిచాం కాబట్టి సరిపోయింది, కానీ తేడా వస్తే తలెత్తుకోలేకపోయేవాళ్లం అన్నది టీడీపీ సీనియర్స్ ఆందోళన. వీళ్ల ఆవేదన, ఆందోళనకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. జిల్లా టీడీపీలో ఈసారి కూటమి అధికారంలోకి వచ్చాక కొత్త పవర్ సెంటర్స్ తయారై హై వోల్టేజ్ రాజకీయాలు చేస్తున్నాయన్న అభిప్రాయం బలంగా ఉందట. ప్రస్తుతం విశాఖ పాలిటిక్స్ ఎంపీ శ్రీభరత్ చుట్టూ తిరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. అటు అనకాపల్లిలోనూ ఎంపీ సీఎం రమేష్ యాక్టివ్గా ఉన్నారు. కేవలం ఢిల్లీ స్థాయిలోనే తన పని అనే భావనలో కాకుండా స్థానికంగా కూడా వారు దృష్టి పెట్టడాన్ని ఎమ్మెల్యేలు ఇబ్బందిగా ఫీల్ అయిపోతున్నారట. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పర్యటనలు, తమకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం లాంటి ఆలోచనల్లో ఎంపీలుండడంతో ఎమ్మెల్యేలు పొలిటికల్గా ఊపిరాడనట్టుగా ఫీల్ అవుతున్నారట. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఇది సరికొత్త పరిణామం అంటున్నారు పరిశీలకులు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇంకెంతమంది గళం విప్పుతారో చూడాలి.